జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి రాఘవరావు సార్, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనము గురుకృప అంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మరి గురువు వద్దకు ఒక శిష్యుడు చేరినప్పుడు ఆ శిష్యునికి తన జ్ఞానాన్ని అంతా కూడా అందిస్తూ ఉంటారు. అలాగే గురువు ఆ శిష్యుడు తనంతటి వాడు కావాలి అనేసి చాలా ప్రయత్నం చేసి తనంతటి వారిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి గురువు శిష్యునికి 4 విధాలుగా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ 4 రకాలు ఏమిటి అంటే, 1 దృక్ దీక్ష, 2 స్పర్శ దీక్ష, 3 వాక్ దీక్ష, 4 మనోదీక్ష. ఇలా ఈ 4 విధాలుగా శిష్యునికి జ్ఞానాన్ని గురువులు అందిస్తూ ఉంటారు. మరి మొట్టమొదటిది దృక్ దీక్ష. ఇది ఏమిటంటే, దీనినే మీన న్యాయం అంటారు. చూడండి, ఒక చేప గుడ్లను పెట్టి దాన్ని పొదగకుండా ఒక చూపు చూస్తుందన్నమాట. దాని దృష్టిని వాటి మీద సోకిస్తుంది. ఆ చూపు ద్వారా మాత్రమే ఆ గుడ్లు పిల్లలుగా మారుతాయి. చూపు ద్వారా పిల్లలు తయారవుతాయి అన్నమాట. అంతేగాని పక్షుల్లాగా కూర్చుని దాని మీద పొదగడం అలాంటిది ఉండదు. అందుకనే దీన్ని దృక్ దీక్ష అంటారు, మీన న్యాయము అని కూడా అంటారు. మరి గురువు కూడా, సద్గురువు కూడా, పత్రిజీ వారు కూడా అలాగే కంటి చూపుతోనే ఎన్నో పనులను శిష్యులకు అప్పచెప్తూ ఉండేవారు. ఆ చూపు ద్వారానే శిష్యులు తెలుసుకొని ఆ పనులను నిర్వహిస్తూ ఉండేవారు. సద్గురువులు ఇలాగే జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటారు. మరి 2వది స్పర్శ దీక్ష. దీన్నే విహంగ దీక్ష అని కూడా అంటారు. అంటే పక్షి గుడ్లను పెడుతుంది. అది ఆ రెక్కలను దానిపైన, ఆ గుడ్లపైన ఉంచి ఆ స్పర్శ ద్వారా గుడ్లను పొదిగి పిల్లలను తయారు చేస్తుంది. అలాగే మన సద్గురువు అయినటువంటి పత్రిజీ వారు కూడా అందరికీ చక్కగా కరచాలనం ఇచ్చి, అంటే షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన జ్ఞానాన్ని మనకి ఆ స్పర్శ ద్వారా మనకి జ్ఞానాన్ని అందించి శిష్యులకు జ్ఞానాన్ని అందిస్తూ ఉండేవారు. ఆ స్పర్శ ద్వారా శిష్యులను జ్ఞానవంతులను చేస్తూ ఉండేవారు. అలాగే 3వది వాక్ దీక్ష. మరి ఈ వాక్ దీక్ష అనేది భ్రమర కీటక న్యాయం. భ్రమరం చూడండి, ఒక కీటకాన్ని తీసుకొచ్చి ఒక మట్టి గూడును తయారు చేస్తుంది. అది మన ఇళ్లలో, కిటికీల్లో, తలుపుల్లో పెడుతూ ఉంటుంది. మనందరము దాన్ని గమనిస్తూనే ఉంటాం. అయితే ఆ కీటకాన్ని తీసుకొచ్చి ఆ మట్టి గూటిలో పెట్టి దానికి ఒక చిన్న రంధ్రాన్ని చేసి ఆ భ్రమరం దాని యొక్క రెక్కల శబ్దాన్ని జంకారం చేస్తూ ఉంటుంది. జీ అనేసి సౌండ్ చేస్తుంది అనమాట, శబ్దం చేస్తుంది. ఆ కీటకం ఎప్పుడు బయటపడాలన్నా ఆ ద్వారం వద్దకు చూసినప్పుడల్లా కూడా ఈ భ్రమరమే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వేరే ఏమీ కనిపించదు. ఆ రంధ్రం నుంచి ఎంతసేపు ఈ భ్రమరమే కనిపిస్తుంది. అలా ఆ భ్రమరాన్ని చూసి ఆ కీటకం కూడా భ్రమరంగా మారుతుంది. అలాగే సద్గురువు కూడా మనకు ఎప్పుడు కూడా జ్ఞానవంతమైన సత్యవాక్కుల్నే మనకు ఎప్పుడూ బోధిస్తూ ఉంటారు. కాబట్టి శిష్యుడు కూడా జ్ఞానవంతులు అవుతారు. కాబట్టి మనము చక్కని సద్గురువుని, మనము సత్యాన్ని బోధించే, అందుకే సత్సంగము అంటారు, సత్యాన్ని బోధించే సద్గురువుని మాత్రమే మనము చేరుకొని ఆ సద్గురువు యొక్క జ్ఞాన బోధనలు మనము ప్రతినిత్యము వింటూ ఉంటే, ప్రతిరోజు వారి వద్దకు వెళ్ళి చక్కగా సుఖాసనం వేసుకొని, పద్మాసనం వేసుకొని గురువు పాదాల దగ్గర కూర్చుంటే కనుక మనకు కూడా చక్కని జ్ఞానాన్ని అందిస్తారు. మరి 4వది మనోదీక్ష. ఈ మనోదీక్షనే తాబేటి తలుపు అని అంటారు. చూడండి, తాబేలు పిల్లలను పెట్టినప్పుడు అది ఓ పక్షిలాగానో ఇంకొకలాగానో అది ఏమీ పిల్లల్ని చేయదు. అది గుడ్లు పెట్టేసి ఆహారం కోసం ఎంతో దూరం వెళ్ళిపోతుంది.
మరి ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు వర్షం పడుతుంది అని తెలిసి అది ఏమని సంకల్పం చేస్తుందంటే ఒక ఆలోచన చేస్తుంది, నా గుడ్లు అన్నీ పిల్లలు అయిపోయి నీటిలోకి వెళ్ళిపోవు కాక అనేసి ఒక చక్కని సంకల్పాన్ని చేస్తుంది. అప్పుడు ఆ గుడ్లు అన్నీ కూడా పిల్లలైపోయి నీటిలోకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా సద్గురువు కూడా శిష్యునికి అంత ఆత్మజ్ఞానాన్ని అందించి శిష్యుడు దూరంగా వెళ్ళిపోయినా కూడా, సద్గురువు ఒకవేళ శిష్యునికి దూరంగా ఉన్నా కూడా ఈ సద్గురువు కూడా నేను బోధించిన బోధనలు అన్నీ కూడా అతను ఆచరిస్తూ పాటిస్తూ చక్కని జ్ఞానవంతుడు కావాలి అని ఆయన కూడా ఒక సంకల్పం చేస్తారు. గురువు శిష్యుని కోసం అటువంటి సంకల్పం బలం చేయడం వల్ల ఈ శిష్యుడు కూడా చక్కని ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకొని చక్కగా అభివృద్ధి చెంది పరమార్థాన్ని చేరుకోగలుగుతాడు. కాబట్టి మరి గురు కృప వల్ల ఈ 4 మనకి చక్కగా అందుతూ ఉంటాయి. ఏమిటి అవి అనేది మరొకసారి చెప్పుకుందాము. దృక్ దీక్ష, స్పర్శ దీక్ష, వాక్ దీక్ష, అలాగే 4వది మనోదీక్ష. ఈ 4 గురువు వల్లనే సద్గురువు వల్లనే మనకి అందుతూ ఉంటాయి. కాబట్టి మనము ఎప్పుడూ కూడా సద్గురువు యొక్క సద్గురువుకి సన్నిహితంగా ఉండాలి. అప్పుడే మనము చక్కని జ్ఞానవంతులము అవుతాము. ఇదండి నేను ఈరోజు మీ అందరితో పంచుకుంటున్నటువంటి జ్ఞానం. ధన్యవాదములు.